నల్గొండ జిల్లా శాలిగౌరవరం ప్రాథమిక ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు అనేక అవస్థలు పడుతున్నారని మండిపడుతున్నారు. ఇటీవలే తేలుకుట్టిందని గుండ్ల రాజయ్య అనే వృద్ధుడు ఆసుపత్రికి వెళ్లడంతో అక్కడ ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో లోకల్ ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించే విధంగా తగు చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు. పని చేసుకుంటుంటే బర్లకొట్టం దగ్గర గడ్డి వేస్తుంటే తేలి కుట్టిందండి. అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, మా తాతయ్య గారు వెళ్ళారు, అక్కడ చూశాడు, సిబ్బంది ఎవరు లేరు. లేకపోవడంతో మళ్ళీ వచ్చి నాకు చెప్తే మళ్ళీ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎవరు లేరు, వెయిట్ చేసాము. ఇంకోటి క్లోజ్లో ఉంది, హాస్పిటల్ క్లోజ్లో ఉంది. వాళ్ళకి అసలు అక్కడ ఏం చేయాలో కూడా నాకు తోచలేదు. ఏం చేయాలో నెంబర్స్ లేవు, ఎవరు కాంటాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియలేదు. సో అక్కడ నేను ఏ ప్రాంతానికి కలిసిందంటే 6:45 to 7 ఆ మధ్యలో కలిసింది. నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం అదంతా 7:45 అట్లా అయిపోతుంది. అక్కడ ఎవరు లేరు. నేను ఇంకా ఏం చేశాను, ఇంకా చూసి చుట్టుపక్కల చూసి నేను న్యూస్ రిపోర్టర్ అనే పర్వతాలకు ఫోన్ చేశాను. కాల్ చేస్తే ఆయన వచ్చి ఆ ఫోటో తీసుకొని వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత నేను ఆ కాల వ్యవధిలో ఇంకా ఉండకుండా నేను లేట్ అయిపోతున్నందున నేను ఎమ్మటే నా ఓన్ వెహికల్తో నేను నగరికల్ తీసుకోవడం గ్యాప్లో నాకేం